ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు. మనం బాధలో ఉన్న మరొకరికి సంతోషాన్ని ఇచ్చేదే నిజమైన జీవితం. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ అల్లుకుంటాయి. జీవితం నీది, స్వప్నం నీది, గమ్యం నీది. కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ నీవే. పడితే లేవాల్సింది నీవే, బాధను దిగమించుకోవాల్సింది నీవే, గాయాలని భరించాల్సింది నీవే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యంగా చూస్తారు, వీలైతే తాళి చేస్తారు. కావున ఎవరినీ పట్టించుకోవద్దు. జ్ఞానంతో చెప్పిన వాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి. గౌతమ బుద్ధుడు. అందరికీ ఒక భయం ఉండాలి. అతి నీచమైన, అసత్యమైన కార్యం చేయడానికి భయపడడం. ప్రపంచంలో ఏ మార్పునైతే నువ్వు కోరుకుంటావో దానిని నువ్వే నాంది పలకాలి. నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాం. ఎప్పుడైతే సముద్రంలో కలిసిపోతుందో అప్పుడు అది తన అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలాగే ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడు మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఈ సృష్టిలో మనిషిని మనిషిగా చూసేది ప్రకృతి మాత్రమే. కుల, మత, ప్రాంత భేదాలు చూడకుండా నీరు, గాలి, ఆహారం అందిస్తుంది. ఎవరినైనా తనలో కల్పేసుకుంటుంది. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పు నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళను చూసి వారిలోని సుగుణాలు నేర్చుకో. ఎవరికి తలవంచనిది ఆత్మగౌరవం, ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం, ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడు ఆత్మల కలయికల జీవితమే ఆదర్శనీయం. మహాత్మా గాంధీ. భోగలాలసతే ఒక నిజమైన వ్యాధి, దుఃఖం. బాధే దానికి చికిత్స. ఓర్పుకు మించిన తపస్సు లేదు, సంతృప్తికి మించిన సుఖము లేదు, లోభమునకు మించిన పాపము లేదు, కనికరమునకు మించిన పుణ్యము లేదు, క్షమకు మించిన శక్తివంతమైన ఆయుధం లేదు. నువ్వెవరవు, నీదే జాతి, నీదే కులము అని భగవంతుడు అడగడు, కానీ నీవేమి చేసితివి అని అడుగును. జాగ్రత్త. సిక్కు బోధన. మీ ఏకైక ప్రభువునే విద్వాంసులు అనేక నామములతో పిలుతురు. ఋగ్వేదం. వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థమే. ప్రసంగి. మీ సమాజ వ్యవస్థను పూర్తిగా మార్చుకోకపోతే మీరు ఏ విధమైన అభ్యుదయాన్ని సాధించలేరు. కుల పునాదుల మీద మీరు దేనిని నిర్మించలేరు. ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. డాక్టర్ అంబేద్కర్. సత్కార్యములను చేయుట, ప్రజలను ఉద్ధరించుట, ప్రజా సౌఖ్యమునకై పాటుపడుట ముఖ్యము. ధర్మ ప్రచారము కన్నా వేరైన దానం మరొకటి లేదు. అశోక చక్రవర్తి. నిజమనే ప్రవాహం పొరపాట్లనే కాల్వకుండా పోతుంది. నిజం యథార్థాల కూడికే కాదు,
యథార్థాల పొందిక. రవీంద్ర. నా చేతిలో ఉన్న దీపాన్ని నేను వెలిగించలేదు కాబట్టి నా నీడే నాకు అడ్డం అవుతోంది. రవీంద్ర మహాకవి. మంచి మానవులు ఇద్దరు. ఒకడు గిట్టనివాడు, ఒకడు పుట్టనివాడు. చైనా సామెత. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏది జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. రెహమాన్ సారు.